హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. పవన్ తో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? తప్పకుండా ఆయనతో వెండి తెరపై స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ తో నటించేందుకు కొందరు యువ కథానాయకులు ముందుకు రావడం లేదట. అలాగని పవన్ అంటే వాళ్లకు ఇష్టం లేక కాదు, కాటమరాయుడు సినిమా కోసం బల్క్ డేట్స్ అడగటమే అందుకు కారణం. పవన్ కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. ఈ కాటమరాయుడు తమిళ హిట్ మూవీ వీరంకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోకు నలుగురు తమ్ముళ్లుంటారు. వాళ్ళు సినిమా అంతటా పవన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారు. అయితే ఈ పాత్రల కోసం సర్వానంద్, నవీన్ చంద్ర, రాజ్ తరుణ్ లాంటి యువ కథానాయకుల్ని సంప్రదించారట. కానీ వీళ్ళెవరూ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. కారణం ఒకేసారి 50 రోజుల బల్క్ డేట్స్ అడగటమే. ఈ ముగ్గురు 2 సినిమాలు కమిట్ అయి ఉన్నారు. ఆ సినిమాలు చేస్తూ పవన్ చిత్రానికి అన్ని డేట్స్ కేటాయించడం అంటే కాస్త కష్టమైన పని. పైగా పవన్ సినిమాలంటే ఒక రకమైన సందిగ్ధత ఉంటుంది. షూటింగ్ సజావుగా సాగదు, ఆలస్యం కావచ్చునన్న సందేహాలు కూడా ఉన్నాయి. అందుకు వీళ్ళందరూ పవన్ తో నటించే ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారని సమాచారం. అయితే పవన్ తమ్ముళ్ళగా ఇద్దరు మాత్రం ఫిక్స్ అయ్యారు. ఒకరు కమల్ కామరాజు అయితే ఇంకొకరు విజయ్ దేవరకొండ. కమల్ ప్రస్తుతం ఖాళీనే, విజయ్ మాత్రం ఫుల్ బిజీ. అయినా పవన్ తో అవకాశం అనేసరికి అన్ని ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టి మరీ దీనికి డేట్స్ ఇచ్చాడు. ఇది అప్డేట్. మరొక తాజా సమాచారంతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్రతి నిమిషం మనకు సరికొత్త సినీ సమాచారాన్ని అందిస్తున్న మన విఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.